Hello students, today lecture topic is Z-bus building algorithm. In PSA, this is the third unit. Okay, so in Z-bus building algorithm, already మీరు యూనిట్ 1లో Y-bus ఎలా ఫామ్ చేయాలని దాని గురించి ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో Y-bus ఎలా ఫామ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ Y-busని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 టైప్స్ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్, అనదర్ వన్ ఈస్ డైరెక్ట్ ఇన్స్పెక్షన్ మెథడ్. సో మనం ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటికలీ y ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ ఆర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై వై, ఈ రిలేషన్ యూజ్ చేసుకుని మనం జెడ్ బస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే జెడ్ అనేది జనరల్గా మనం షార్ట్ సర్క్యూట్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ y అనేది సాల్వ్ చేసినప్పుడు ఎక్కడైనా మనకి ప్రాబ్లం అనేది అక్కడ అయితే ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ ఫస్ట్ నుంచి సాల్వ్ చేసుకోవాలి. సో బట్ ఇన్ జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథంలో మీకు ఎక్కడైతే ప్రాబ్లం అక్కడ వస్తుందో అక్కడి నుంచి మాత్రమే స్టెప్ అనేది కన్సిడర్ చేసుకుంటూ వస్తారు. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ అంతా చేసుకొచ్చారు. సో మిడిల్ ఎక్కడో ప్రాబ్లం అక్కడ అయింది, షార్ట్ సర్క్యూట్ అక్కడ జరిగింది. సో అక్కడి నుంచి మాత్రమే సొల్యూషన్ మళ్ళీ చేసుకొస్తే సరిపోతుంది. అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు సాల్వ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాబ్లం అనేది ఎక్కడైతే మీకు ప్రాబ్లం అక్కడ అవుతుందో అక్కడి నుంచి మాత్రమే సొల్యూషన్ అనేది మీకు ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది అంటే జెడ్ బస్ బిల్డింగ్ ఆల్గోరిథం. సో మీరు ఒక నెట్వర్క్ తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఎన్ బస్ నెట్వర్క్. ఓకే, సో నేను ఇక్కడ ఎన్ని కన్సిడర్ చేసుకున్నాను, 3 కన్సిడర్ చేసుకున్నాను. చూడండి, ఇది 1 2 3, ఇక్కడ థర్డ్ వన్ కూడా మెన్షన్ చేస్తున్నాను నేను. ఇది థర్డ్ వన్, ఇది రిఫరెన్స్ బస్. ఓకే, కంపల్సరీ ప్రతి దాంట్లో రిఫరెన్స్ బస్సెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎన్ బస్ ని తీసుకున్నాము. సో ఎన్ బస్ లో మనకి సాల్వ్ చేసుకున్నా జెడ్ బస్ బిల్డింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడైనా ప్రాబ్లం అక్కడ అయితే సో మిడిల్ నుంచి మీకు సాల్వ్ చేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీంట్లో 4 మెథడ్స్ ఉంటాయి. జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథంలో 4 మెథడ్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ఎడిషన్ ఆఫ్ ఏ బ్రాంచ్ బిట్వీన్ న్యూ నోడ్ టు రెఫరెన్స్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఓకే, 1 ఇది 2 అని తీసుకున్నాను, ఇది థర్డ్ వన్, ఇది రిఫరెన్స్ నోడ్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఎడిషన్ ఆఫ్ ఏ బ్రాంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాను. చూడండి, ఇది ఒక బ్రాంచ్ అమ్మా, ఇది ఆల్రెడీ ఉన్న నోడే. p ఈజ్ ఈక్వల్ 2 అనేది ఒక నోడ్, 1 2 3 రిఫరెన్స్, 3 నోడ్స్ తీసుకున్నాను. దీంట్లో రిఫరెన్స్ నోడ్ అనదర్ నోడ్. సో దీనికి ఎక్స్ట్రాగా నేను ఒక బ్రాంచ్ యాడ్ చేశాను. చూడండి, ఓకే, సో ఫస్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎడిషన్ ఆఫ్ ఏ బ్రాంచ్ బిట్వీన్ న్యూ నోడ్ అండ్ రిఫరెన్స్ నోడ్, న్యూ నోడ్ కి రెఫరెన్స్ నోడ్ కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్, ఎడిషన్ ఆఫ్ ఏ బ్రాంచ్ బిట్వీన్ న్యూ నోడ్ అండ్ ఓల్డ్ నోడ్. సో ఆల్రెడీ న్యూ నోడ్ తీసుకుంటాము, కరెస్పాండింగ్ ఓల్డ్ నోడ్ తీసుకుంటాం. సో న్యూ నోడ్ కి ఓల్డ్ నోడ్ కి తీసుకున్న దానికి మనకి ఎడిషన్ ఆఫ్ ఏ బ్రాంచ్ బిట్వీన్ న్యూ నోడ్ అండ్ ఓల్డ్ నోడ్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఏ లింక్, ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునేది బ్రాంచ్ కాదు, లింక్ బిట్వీన్ 2 ఎగ్జిస్టింగ్ నోడ్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి. 1 కి 2 కి 2 కి 3 కి ఆల్రెడీ ఉన్న నోడ్స్ మాత్రమే, ఎగ్జిస్టెన్స్ అయిన నోడ్స్ మాత్రమే కరెస్పాండింగ్ లింక్ అనేది కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఏ లింక్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్, ఆల్రెడీ ఉన్న నోడ్ ఇది, సో రెఫరెన్స్ నోడ్ ఈ రెండింటికి మనం లింక్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ది 4 టాపిక్స్ ఇన్ యూనిట్ 3 జెడ్ బస్ బిల్డింగ్ ఆల్గోరిథం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఈ జెడ్ బస్ బిల్డింగ్ ఆల్గోరిథం నుంచి తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్ అనేది తెలియాలి. సో ఎందుకంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, లింక్ ని కనెక్ట్ చేస్తున్నాం, బ్రాంచ్ ని కనెక్ట్ చేస్తున్నాం. సో కంపల్సరీ దీంట్లో మనకి ఒక కరెంట్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో దాంట్లో ఇంజెక్ట్ అయినప్పుడు దాని యొక్క వేరియేషన్ అనేది మనకు తెలియాలి. నేను ఇక్కడ ఏం చేశాను అంటే 3 నోడ్స్ తీసుకున్నాను. ఇది 1 2 3 నోడ్ అని చెప్పుకున్నా, నోడ్ ఆర్ బస్ ఎనీథింగ్ ఏదైనా అనొచ్చు. 1 2 3 నోడ్స్ తీసుకున్నా, రెఫరెన్స్ నోడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కరెంట్ ని ఇంజెక్ట్ చేస్తున్నాను. సో దాంట్లో కేసు ఫస్ట్ కేసు కరెంట్ ఐబి ఇన్ ఇంక్రీజ్డ్. ఓకే, కరెంట్ అనేది మనం ఐబి అనే కరెంట్ ని ఇంక్రీజ్ చేసుకున్నాం. ఏదో ఒక నోడ్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను 3 నోడ్స్ తీసుకున్నాను, 3 ఇండిపెండెంట్ నోడ్స్ ని కన్సిడర్ చేసుకున్నాను. అది V1 V2 V3. దాని జెడ్ బస్ ఎలా ఉంటుంది, Z11 Z12 Z13 Z21 Z22 Z23 Z31 Z32 Z33. ఓకే, దీంట్లో I1 I2 I3 3 కరెంట్స్ అనేది ఫ్లో అవుతాయి. ఇది నార్మల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చరికి ఏమంటున్నాను, ఐబి అనే కరెంట్ ని నేను ఇంజెక్ట్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి ఇంజెక్ట్ చేస్తున్నానంటే సెకండ్ నోడ్ దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నానమ్మా. ఓకే, సెకండ్ నోడ్ దగ్గర ఆల్రెడీ ఫ్లో అయ్యే కరెంట్ అంతా I2. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను ఇంజెక్ట్ చేశాను, ఐబి అనే కరెంట్ నేను ఇక్కడ ఇంజెక్ట్ చేశాను. అంటే ఇక్కడ ఎంత ఫ్లో అవుతుంది ఇప్పుడు కరెంటు, I2 ప్లస్ I3 కరెంట్ అనేది ఈ లోపల ఇన్సైడ్ కి ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏవైతే ఒరిజినల్ వాల్యూస్ ఉన్నాయో దానికి ఈక్వేషన్ రాసాను. V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 Z12 I2 ప్లస్ Z13 I3. V2 కి
Z21 I1, Z22 I2, Z23 I3 ఇవన్నీ కామన్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ V3 కి సో మనం ఇక్కడ 3 కన్సిడర్ చేసుకున్నాం. సో V0 ఇక్కడ V0 అని నేను తీసుకున్నా అంటే ఒరిజినల్ వాల్యూస్ అని తీసుకుంటున్నాం. నౌ కరెంట్ అట్ ద నోడ్ ఇంక్రీజ్ నోడ్ 2 ఎక్కడ దగ్గర ఇంక్రీజ్ చేస్తున్నాను నోడ్ 2 దగ్గర. దాన్ని IP అని తీసుకున్నాను, దాన్ని ఏం తీసుకున్నాను అంటే I2. ఓకే, I2 దగ్గర మనం ఇంజెక్ట్ చేసాము. ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్ట్ చేసాము? IB అనే కరెంట్ ఇంజెక్ట్ చేసాం. సో ఎక్కడ ఇంజెక్ట్ చేస్తాం చూడండి, V1 V2 V3 జెడ్ బస్ సేమ్ వేసుకున్నాను నేను. ఓకే, I1 ఎక్కడ ఇంజెక్ట్ చేశాను? I2 ప్లస్ IB ఇక్కడ ఇంజెక్ట్ చేశాను కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ కదా ఇంజెక్ట్ చేయడం అంటే. ఓకే, సో I2 ప్లస్ I3 ఇంక్రీజ్ చేసుకున్నాను కరెంట్. ఫస్ట్ కేసులో ఇంక్రీజ్ చేసుకున్నాం. సో ఇది I3. ఇవన్నీ 3 వాల్యూస్ ఏంటంటే న్యూ వాల్యూస్. ఇవి ఒరిజినల్ వాల్యూస్, సో ఓల్డ్ వాల్యూస్ ఆల్. నెక్స్ట్ ఇవి ఏమొసరికి న్యూ వాల్యూస్. సో న్యూ వాల్యూకి ఈక్వేషన్ చూడండి, V1 న్యూ ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2 ప్లస్ IB ప్లస్ Z13 I3. ఓకే, Z13 I3. ఓకే, సో ఇప్పుడు నేను సెపరేట్ చేస్తున్నాను. Z11 I1, Z12 I2 ప్లస్ Z13 I3. ఇక్కడ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ నేను ఇక్కడ రాస్తున్నాను Z12 IB. సో దాన్ని ఏం రాసుకుంటున్నాను, ఈ మొత్తాన్ని చూడండి ఇక్కడ క్లియర్ గా ఒరిజినల్ వాల్యూస్. సో V ఒరిజినల్ వాల్యూస్, సో V ఒరిజినల్ వాల్యూస్ ప్లస్ Z12 IB. అట్ ద సేమ్ టైం V2 న్యూ తీసుకుంటే V2 ఒరిజినల్ ప్లస్ Z22 అంతే కదా, దీనికే కదా మల్టిప్లై అవుతుంది. Z22 ఇంటూ IB, Z32 ఇంటూ IB అంతే కదా, మిడిల్ దానికి మల్టిప్లై అవుతుంది. Z32 ఇంటూ IB. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే IP ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం, I2 అని తీసుకున్నాం. ఎందుకంటే P నోడ్ దగ్గర మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం జనరల్ గా, V1 ఒరిజినల్ ప్లస్, సో ఇక్కడ ఏదైతే 2 ఉందో దాన్ని P అని రాయచ్చా. సో అంటే నేను రాస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ Z1P IB. ఓకే, ఇది V1 న్యూ అవుతుంది కదా. అట్ ద సేమ్ టైం V2 న్యూ అయితే ఉంది, V20 ప్లస్ Z2P IB, V30 ప్లస్ Z32 ప్లస్ ఇంటూ IB. సో అంటే 3P 2P 1P ఇంటూ IB. ఓకే, సో దీన్ని మనం ఒక నార్మల్ వాల్యూ తీసుకుంటున్నాం అంటే VI న్యూ ఈజ్ ఈక్వల్ టు, నేను I అనే టర్మ్ కన్సిడర్ చేసుకుంటున్నాను, VI ఒరిజినల్ ప్లస్ ZIP ఇంటూ IB. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఎన్ని నోడ్స్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నామో అన్ని నోడ్స్ ప్లస్ P అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే నోడ్ దగ్గర కరెంట్ ఇంజెక్ట్ చేసుకుంటున్నాం అది. సో దిస్ ఈస్ కాల్డ్ as VI న్యూ ఈజ్ ఈక్వల్ టు VI ఒరిజినల్ ప్లస్ ZIP IB. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం కరెంట్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. అదే ఇప్పుడు కరెంట్ ని డిక్రీజ్ చేసుకుంటున్నాం. ఓకే, కరెంట్ డిక్రీజ్ చేసుకుంటే ఈక్వేషన్ ఏమవుతుంది, VI న్యూ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, VI ఒరిజినల్ మైనస్ ZIP ఇంటూ IB. ఓకే, కరెంట్ అనేది నెగిటివ్ అవుతుంది ఎందుకంటే దాంట్లో డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో కరెంట్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి VI ఒరిజినల్ ప్లస్ ZIP ఇంటూ IB. సో దిస్ ఈస్ ద కరెంట్ ఇంజెక్షన్ ఎట్ నోడ్ P.